ఇదేనా? కోట్లింగం ఎక్కడ? పెళ్లి చూపులకు వచ్చిన పెద్దలు అనుకుంటాను. టిఫిన్ తీసుకోండి. కోట్లింగం ఎక్కడ? వాళ్ళ కూతురు పెళ్లి చూపుల హడావిడిలో ఉన్నారు. పెళ్లి చూపులా? పెళ్లి కొడుకేడి? పెళ్లి కూతురు వెంటబడ్డాడు. వాడి పేరు? బాలరాజు. మీరెవరు? వాడి అమ్మ, వాడి నాన్న. మీరెవరు? వాడి తాతను. అమ్మా నాన్న లాగా తాతను కూడా సెటప్ చేశాడనమాట. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. కొట్టాడు. మళ్ళీ కొట్టాడు. ఒరే ఏమిట్రా ఇది? తాత నువ్వా? నన్నే మోసం చేస్తావా? నాకు తెలియకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటావా? ఎవరు వాడు చెప్పు. వాళ్ళు షూట్ చేసేస్తాను. మమ్మల్ని చంపుతారు. సరేనండి, మీ మనవాడు పారిపోతున్నాడే. పట్టుకోండి వాళ్ళని. తాత నేను చెప్పిన మాట ఇంటికి పోతారా నీ సంగతి చెప్తాను. మీకేమన్నా చూడా? పెద్ద ఆయన పిలుస్తున్నాడయ్యా. అమ్మా పారిపో. ఆ కళ్ళలో నీ దుమ్ము కొడతావరా? అదిగా తాతయ్య పట్టుకోండిరా. మమ్మల్ని కాదు వాళ్ళని. డబ్బుకి పోన్నావు. నాగేశ్వరరావు వీడా పొద్దున్నే బాకీ కోసం వచ్చినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు ఇంకా లేరండి. అదేంటమ్మా ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట పని మనిషి చెప్పింది. అదే స్నానం చేసి ఇప్పుడు అలా బయటకు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? నేను ఇక్కడే ఉన్నాగా ఎలా వెళ్ళారు? అదేనండి దొడ్డిదారి నుండి అలా గోడకు వెళ్ళిపోయారనమాట. ఓహో మీరు ఒక్కసారి బయటకు వస్తారా? అమ్మో పరాయి పురుషుని చూస్తే నాకు బోళ్ళంత సిగ్గు బాబు. నేను చస్తే రాను, రానంటే రానంతే. సరేలేమ్మా అయితే మీ అన్నయ్యకి నేను రేపు వస్తానని చెప్పండి. అలాగే మీరు వెళ్ళిపోండి. ఇచ్చిన బుడుగు నమ్మేసినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు ఎవరది? నా పేరు ఎండమూరి సులోచనారానండి. నేను ఒక సీరియల్ రాశాను. అది స్వయంగా మీ చేతుల్లో పెట్టి వెళదామని వచ్చాను. ఒకసారి బయటికి రారు? లేడీస్ పిలిస్తే రాకుండా ఉంటానా? వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. ఎక్కడా ఇవిడా? ఎక్కడా? ఇక్కడ. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్ళిపోయావు కదా. ఇంతలో కిందకి వచ్చావు. నువ్వు ఇంటికి వచ్చేసావని మీ సిస్టర్ గోడ దూకి దొడ్డిదారిని చెప్పింది. వచ్చేసా. క్యాచ్ చేసావన్నమాట. అయితే ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తారు? బాకీ కోసం. బాకీ? డాక్యుమెంట్స్ లో విట్నెస్ లేదు. బాకీ ఏంట్రా? అసలు ఎవడా నువ్వు? అమ్మ నా నాగేశ్వరరావు మళ్ళీ క్యాసెట్ వేసేవాగరా? ఇదిగో నువ్వు ఇట్లా అదందరూ ఇద్దరు హార్ట్ అటాక్ వచ్చి పోతా. పోతాపో. నాకేంటి 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 అని అడుగుతున్నా నేను. మొత్తానికి ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి ఆలీ పెళ్ళతోను జయమాలికి జయమాలిని మొగుడుతూను వైభవంగా పెళ్ళైపోయింది నాగేశ్వరరావా. ఇదిగో ఇంట్లో కొంచెం టైట్ గా ఉంది. ఆ బాకీ తీర్చేయకూడదు. ఓహో అలా వచ్చావా? సరే ఇప్పుడు నా పెళ్లి చూపులకు వెళ్తున్నాను. పెళ్లి కూతురికి నేను నచ్చితే కట్టంగా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ కొంచెం నీ మొహన్ కొడతాను. నాతో వచ్చాయి. ఏమిటి పెళ్లి చూపులకి ఈ గెటప్లో వెళ్తావా? ఇప్పుడేంటి గత 5 ఏళ్ళుగా ఇలాగే వెళ్ళటం ఇలాగే వచ్చేయటం. మరి చెప్పవే. అందుకే పెళ్లి కావట్లా. మరి ఏ టైపులో వెళ్ళాలంటావు? కాస్త సూటు బూటు వేసుకుని దర్జాగా వెళ్ళాలా? ఊరుకోవా. చుట్టూ పుట్టు మనకి ఎక్కడదే. ఇదిగో నాకు తెలిసిన లాండ్రీ షాప్ ఒకటి ఉంది. నేను అద్దెకి ఇప్పిస్తా. నువ్వు పద. లోపల డీటెయిల్స్ సౌండ్ ఏదో వస్తుంది. యూరిన్ బ్లడ్ ఫుల్ అయిందిరా బాబోయ్. 8 9 89 ముద్దు బావా కూల్ డ్రింక్. చేతులు ఖాళీగా నోట్ వస్తావా ప్లీజ్? పోయి గిరిజా గిరిజా. అమ్మో యూస్ఫుల్ రా బాబోయ్. వాడిని నడిపేద్దాం అనుకుని వీడికి దొరికిపోయాను. కమాన్ పోయి. ఇక్కడ కూడా హౌస్ఫుల్. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్క మాత్రం ఉండాలి. అప్పుడే దేశం క్లీన్ గా ఉంటుంది. దాంతో పాటు మ్యాటర్ కూడా క్లీన్ గా ఉంటుంది. చెంపుని వాటర్ వాష్ చేస్తున్నానండి. నీ చేతి కూల్ డ్రింక్ తాగుతుంటే హాట్ డ్రింక్ లా కిక్ వస్తుంది గిరిజా. కమాన్ గిరిజా పొయ్యి గిరిజా. అబ్బో ఏం చేయాలో తెలియట్లేదే. ఏదైతే అదేంటి నా స్టైలే వేరు. తెలుగు వీరలేవరా ప్యాంటు జిప్పు విప్పరా. నా బాడీ కాస్త ఇవ్వాలంటే బయట కన్ని పోసేయరా. కమాన్ పక్క సరిగా పోయి గిరిజా. దీంట్లో ఇంత ఆనందం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఎవట్రా మరి నోట్లోనా? రతి మన్మధుల్ని రిహార్సల్ కూడా చేసుకునేవరా? మీరు మన్మధుడా?
గెటప్ సెట్ అయిందా? కొంచెం పొట్టయింది కానీ నాగార్జున గారి కంటే మీరే అందంగా ఉన్నారు. నువ్వు కొంచెం పొడిగయ్యావు గానీ అమ్మల కంటే నువ్వే అందంగా ఉన్నావు. నువ్వేంట్రా, నువ్వేనా పోలీస్ ఆఫీసరా?